సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు. ఉదయకాలమున దేవుని యొక్క ఆత్మ ద్వారా మనమందరము ఈ విధంగా కూడుకొనుటకు దేవుడే మనకు అవకాశంనిచ్చాడు. ఇది మన భక్తి కార్యము కాదు గాని ఆయన కనికరం వలననే మనము ఆయన సన్నిధికి రాగలిగాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగి క్రీస్తు దగ్గరికి, క్రీస్తు రూపంలోనికి మనలను మార్చవలనని ఇట్టి అవకాశాలను ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. వాక్యము 31వ కీర్తన 6వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. 31వ కీర్తన 6వ వచనం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. ఇది భక్తుడు, పరిశుద్ధుడు, ప్రవక్త అయినటువంటి దావీదు గారు తన ఆ విశ్వాసాన్ని చెప్పుచున్నాడు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. అంటే యెహోవాను నేను నమ్ముకొని ఉన్నాను అన్న మాటలో నేను వ్యర్థమైన దేవతలను నమ్ముకొనుటలేదు. దావీదు గారు నివసించినటువంటి సమయానికి తన చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశాలు వారు విగ్రహారాధనతో ఇతర దేవతలను వారు పూజించేటటువంటి వారు. మరియు దావీదు గారి కంటే మునుపు, దావీదు గారి కాలంలోను, దావీదు గారి తర్వాత పలుమారు దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలీలు కూడా వ్యర్థమైన దేవతలు, విగ్రహాల వైపుకు బహుగా ఆకర్షితులు అయ్యారు. దాని వలన దేవుని ఉగ్రతకు వారు పాలయ్యారు అన్నటువంటిది మనము వాక్యంలో మనము చూడగలము. ఇది ఒకవైపు. అంటే దేవుని ప్రజలు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన, ఇతర దేవతల వైపుకు తిరిగి దేవునికి కోపం పుట్టించారు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సమయానికి మనం క్రైస్తవులముగా లేదా దేవుని ప్రజలుగా, దేవుని సంఘముగా మనము గుర్తించబడుచున్నాము. పాఠం ఒకటే, కేవలము దేవుని యందు మాత్రమే నమ్మిక, విశ్వాసము. ఇతర దేవతల వైపుకు లేదా విగ్రహాల వైపుకు వాటి మీద మనకు నమ్మకము ఉండకూడదు అన్నటువంటిది ఈ పాఠం. మనకు వింటున్న సమయానికి నిజంగానే మనం ఎవరము కూడా ఈ విగ్రహాలను చేసుకొని ఆరాధించుట లేదు, వాటిని మనం నమ్మడం లేదు, వాటికి మనం సాగిలపడడం లేదు. కానీ మనకు తెలియనటువంటి, కనపడనటువంటి, మారు వేషములో ఉన్నటువంటి ఇతర దేవతలు, విగ్రహాలు ఉన్నాయి. ఇతర దేవతలు, విగ్రహాలు ఉన్నాయి. వాటిని మనము ఈరోజు నేర్చుకుందాము, చూద్దాము, పరిశీలిద్దాము, గుర్తిస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు వాటి నుండి మనల్ని దూరపరచునుగాక. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒక రూపం చూడండి. ఇది చాలా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మన దృష్టి అక్కడ ఒక పదం ఉంది, విగ్రహారాధికుడై ఉన్న లోభి. దాని అర్థం ఏంటంటే
అత్యాశ, లోభి అంటే గ్రీడి. అత్యాశ కలిగినటువంటి వారిని విగ్రహారాధికులు అని క్రొత్త నిబంధన మనకు నూతనముగా క్రొత్తగా బోధిస్తున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి సత్యాన్ని గ్రహించుటకు మనకు మనస్సును దయచేయునుగాక. నిజంగానే మనము భౌతికముగా విగ్రహాలను, ఇతర దేవతలను పూజించుట లేదు. గ్రీడి, ఏ విషయమైనా కానీ లోభిగా, అత్యాశ. అత్యాశ అంటే తృప్తి లేకుండా, కలిగి ఉన్న వాటితో తృప్తి లేకుండా. అత్యాశ అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా ఇతర వాటికి ఇస్తూ. అత్యాశ దేని కొరకు అంటే భౌతికమైనటువంటి లోక సుఖ భోగాలకు అలవాటు. ఇది ఒక విగ్రహారాధన అని క్రొత్త నిబంధన మనకు క్రొత్తగా బోధిస్తున్నది. మరి అది పోవాలంటే ఎట్లా? ఇదే విషయం మనకు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. కొత్త నిర్వచనం విగ్రహారాధనకు. మనము నిజముగా విగ్రహారాధన చేయడం లేదు, ఇతర దేవతలను భౌతికంగా పూజించుటలేదు. ధనాపేక్ష ఈజ్ ఈక్వల్ టు విగ్రహారాధన. వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకు అది మనకే తెలుస్తుంది. అందుకనే ఒక మంచి మాట నాకు ఎహెజ్కేలు గ్రంథంలో 23వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 37వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 23:37. అంటే ఈ విగ్రహాలు యొక్క స్థానము, వారు వ్యభిచారిణులను, నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. అయితే ఈ ఎహెజ్కేలు గ్రంథంలో ఇంగ్లీష్లో మనం చూస్తే దే హ్యావ్ ఎంటర్టైన్డ్ దీస్ ఐడల్స్ ఇన్ దేర్ హార్ట్స్ అన్న మాట మనము చూస్తాం. అంటే హృదయములో విగ్రహాలు. ఇది చూడండి, బయటికి మనము కనిపించే విగ్రహాలు ఉంటాయి, వాళ్ళు హృదయములో వాళ్ళు విగ్రహాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష ఎవరు కనపడుతుంది? ధనాపేక్ష మనకే కనపడుతుంది. నాకు ఈరోజు పాఠము, నాకు ధనాపేక్ష ఉందా? ధనాపేక్ష అంటే ధనం సంపాదించుట కాదు, ధనము కొరకు ప్రయాసపడుట కాదు. ఎంతైనా మనము సంపాదించవచ్చును, ఎంతైనా ఆస్తి కలిగి ఉండవచ్చును, న్యాయముగా సంపాదించవచ్చును, న్యాయముగా సంపాదించవచ్చును. ధనాపేక్ష అన్న దాన్ని ఎలాగూ నిర్వచించగలము అంటే, ధనము కొరకు ఏ అవినీతి పద్ధతులైనా పాటిస్తే, ఏమైనా చేసి ధనం సంపాదించాలి, అది అబద్ధమైనా, అది మోసమైనా,
ఒక దొమ్మిగా ఇతరుల మీద పడినా లేదా దొంగతనం చేసైనా కుయుక్తితో ఉన్నా ఏదైనా చేసి ధనమును సంపాదించాలి, దానికి నీతి పద్ధతులు లేకుండా సంపాదించాలన్నటువంటి ఆలోచన ధనాపేక్ష ఈజ్ ఈక్వల్ టు విగ్రహారాధన. దావీదు గారు ఏం గుర్తు చేస్తున్నాడంటే, నీవు యేసుక్రీస్తుని నమ్ముకో, ధనమును నమ్ముకోవద్దు అన్నట్టు. ధనాపేక్ష మీద పడకు. అది అది ఎవరు సహాయం చేస్తారు మనకు? పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సునిస్తాడు. తృప్తి కలిగినటువంటి జీవితము, కష్టపడి న్యాయముగా సంపాదించేటటువంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ధనాపేక్ష ఎంత అంటే, ఈ ధనాపేక్ష కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తాడు. విచ్ఛిన్నం చేసేస్తాడు. ఒక వ్యక్తి అంటాడు, మా అమ్మతో మాట్లాడక నేను 7 సంవత్సరాలు అయిందంట. ఎందుకు ఏమైందంటే, నాకు రావాల్సిన డబ్బు మా అమ్మ ఇవ్వలేదు. అంటే ఈ తల్లి కొడుకుకు మధ్య వీళ్ళని విడదీసింది ఎవరండి? నేను ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనడం లేదు. వీరిని విడదీసింది ఎవరు? ధనము. అన్న చెల్లి మాట్లాడుకోరు. ఎందుకు? మధ్యలో ఏమొచ్చింది? ధనము. యువతల వ్యక్తి ఏమంటారు? అవతల వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు. అవతల వ్యక్తి ఏమంటున్నారు? యువతల వ్యక్తి అన్యాయం చేస్తున్నారు అని ఇద్దరు అనుకుంటూనే ఉంటారు. నాది న్యాయము, నీది న్యాయము అనుకుంటే ఉంటారు. వారి మధ్యలో ఈ ధనాపేక్ష. దేవుని కృపలో ఉన్నటువంటి వారు మాత్రమే దాని నుండి తప్పించుకొనగలరు. మరి ముఖ్యముగా మరి ముఖ్యముగా బోధిస్తున్నటువంటి మాకు, సేవకులకు సేవకులకు ధనాపేక్ష. అంటే ధనము ఉంటే పరిచర్య చేస్తాం. పరిచర్య ముందు, తర్వాత దేవుడు నాకు ధనమిస్తాడు అన్నది కాకుండా, ముందు ధనము, అది ఏదైనా ఉంటేనే నేను ఇది చేస్తా. మాకు పరిచర్య చేయాలి సార్ అంటే ఏమిస్తారు? ఇది పరిచర్య గురించి నేను మాట్లాడుతున్నా, బయట కాదు. బయట మీరు ఉద్యోగాలకు వెళ్తారు, మీరు అడుగుతారు, మాకు ఈ పని ఉంది, ఈ జాబ్ ఉంది, ఏం ఏం జీతం ఇస్తారు? దట్స్ నో రాంగ్ అట్ ఆల్. అది ఏం తప్పు కాదు. ధనాపేక్ష తిమోతి పత్రికలో 6:10లో సమస్తమైన కీడులకు మూలము. చాలా మంది ఇది గుర్తించక ధనాపేక్షను గుర్తించక, దానివల్ల అది విగ్రహారాధన గుర్తించక, మా ఇంట్లో బాగా కొట్లాట్లు అవుతున్నాయి, సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు, భార్యాభర్తలకు సమాధానం లేదు, ప్రార్థన చేయండి, ఏం చేయాలి? ఇక్కడ ఉంది అసలు, ఇక్కడ ఉంది సమస్య. విగ్రహారాధన జరుగుతుంది. మరొక విషయము, ఈ ఇతర దేవతలను నేను అసహించుకుంటాను, ఈ విగ్రహాల వైపు నేను పోను, నా మనస్సు, నా దృష్టి, నా నమ్మిక యెహోవా యందే అని దావీదు గారు చెప్తూ ఉన్నప్పుడు, పాత నిబంధనలో ఈ యొక్క దేవుని ప్రజలుగా గుర్తించబడిన వారు 2 కోణాలు చూడండి. ఎవరైతే దేవుడు చెప్తున్నారు, వెన్ యూ వర్షిప్ ఐడల్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రాస్టిట్యూషన్. అంటే వ్యభిచారముతో సమానం. వ్యభిచరించువారు విగ్రహాల వైపుకు వెళ్తారు, విగ్రహాలకు వైపుకు వెళ్ళిన వారు వ్యభిచరిస్తారు. వాక్యపు వెలుగులనే చెప్తున్నాను నేను. ఇతరులను విమర్శించుట మన పని కాదు. వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథములో, ఇర్మియా గ్రంథములో
పాత నిబంధనల రాజుల గ్రంథాలలో, దినవృత్తాంతముల గ్రంథములలో, మరి ముఖ్యంగా సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? జారత్వము, వ్యభిచారం. దాని నెక్స్ట్ ఫాలోడ్ బై, అది తర్వాత ఏమొచ్చింది? విగ్రహాలకు పూజ చేయుట, విగ్రహాలకు, ఇతర దేవతలకు బలిపీఠాలను కట్టుట, వ్యభిచరించుట, జారత్వము. ఇది ఇన్ జనరల్గా మనం మాట్లాడుతున్న సమయానికి విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందంటే పెరిగిపోతున్నట్టు కనపడదు. ఇట్ ఈస్ లీగలైజ్డ్. మీకు తెలుసా అండి, ఒక కంట్రీ ఉంది, దాని పేరు నేను చెప్పడం లేదు. ప్రాస్టిట్యూట్స్కి పెన్షన్స్ ఇస్తారు ఆ కంట్రీలో. అంటే ఇంతకాలం మేము ప్రాస్టిట్యూషన్ చేశాము, ఇక మేము రిటైర్డ్ అయ్యాము, మరి మాకేమి ఇస్తారు అంటే పెన్షన్స్ ఇస్తారు. ఇట్స్ ట్రూ. అదొకట. రెండోది, ప్రాస్టిట్యూషన్ ఈజ్ చట్టబద్ధం, మీరు పెట్టుకోవచ్చు. మూడోది చెప్పాలన్నా, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఆర్ ఈజ్ నాట్ క్రైమ్. అదేం తప్పు కాదు. చూడండి, ఇప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత తరం వారికి, తర్వాత తరాల వారికి అసలు ఇది తప్పే కాదు. జారత్వం తప్పే కాదు, వ్యభిచారం తప్పే కాదు. దాన్ని విగ్రహారాధన, ఇతర దేవతల తట్టు తిరుగుట. నా మనసు, నా దృష్టి, నా నమ్మిక యేసుక్రీస్తే. యేసుక్రీస్తే, యేసుక్రీస్తే అన్నవారికి ఇవి ఉండవు. యేసుక్రీస్తుని మనం ఎంతగా మన జీవితంలోనికి ఆహ్వానిస్తుంటే దాని మీద మనస్సు మనకు ఉండదు. దాన్ని అసహించుకుంటాం. దానిని అదే అంటున్నాడు కదా దావీదు గారు, నాకు అసహ్యము వాటిని, వాటి మీద నమ్మిక ఉంచుట నాకు అసహ్యము. ఉం? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక సంఘం, క్రైస్తవ సంఘమే, జెజెబేలు అన్నటువంటి స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జెజెబేలు ఎప్పటిదో, కానీ ఇప్పుడు సంఘాలలో యెజబేలు ఉంది. ఎట్లా? విగ్రహాలకు అర్పించిన వాటిని తినునట్లు ఆ యెజబేలు ఆత్మ మిమ్ములను కొంతమందిని ప్రేరేపించుచున్నది. కొంతమంది బాలాకు అన్నటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు మీ సంఘాలలో. వాళ్ళు విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే ఏం కాదు అని చెప్పేవారు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. విగ్రహాలకు అర్పించినటువంటివి అది దయ్యములకు అర్పించినటువంటివి. కనుక మన నమ్మిక, మన నమ్మిక యేసు వైపే, యేసు వైపే. రెండవ రాజుల గ్రంథంలో 9వ అధ్యాయము 22వ వాక్యం. రెండవ రాజులు 9వ అధ్యాయము 22వ వచనము. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. ఈ ప్రవక్త వస్తే, ఏమయ్యా, ఏం సందేశము?
సమాధానమైన సందేశం ఏమన్నా ఉందా? ఆశీర్వాదం ఏమన్నా ఉందా? ఆ? నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? నేనేమో ధనాపేక్ష, నేనేమో జారత్వము, అపవిత్రత, మళ్ళా సమాధానం కావాలి. ఎట్లా వస్తుంది? మా ఇంట్లో సమాధానం లేదు సార్, సమాధానం లేదు సార్ అంటే ఫస్ట్ రూట్ కాజ్ అనేటువంటి తెలుస్తలేదు మనకు. ఇది లోపల ఉండంగా ఇది లోపల ఉండంగా జారత్వము, వ్యభిచారము, ధనాపేక్ష, అత్యాశ, ఆ, అన్యాయముగా సంపాదించుట, ఇది కలిగి సమాధానము అన్నటువంటిది ఎట్లా వస్తుంది? పూసుకుంటే వస్తుంది. అంటే పై పైన సమాధానం, ఆల్టర్నేటివ్ మెథడ్స్. ఇంట్లో బాగా కొట్లాట్లు అవుతున్నాయి, అందుకని మెల్లగా త్రాగుడుకు అలవాటు పడతారు. ఆ త్రాగుడు అనడం అనేదే పూసుకోవడం అన్నమాట. అంటే తాత్కాలికంగా సమాధానంగా ఉండటానికి. ఇవి కలిగి సమాధానం ఎలాగొస్తుంది? యేసు క్రీస్తు నందే. పౌలు గారు 2 కొరింథీ 11వ అధ్యాయంలో క్రీస్తు సరళత నుండి, అంటే క్రీస్తు మీద మనకున్నటువంటి దృష్టి నుండి అపవాది మిమ్మల్ని తప్పిస్తదేమో అని నేను భయపడుచున్నాను. ఒకటే ఒకటే దృష్టి, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన మీదనే నా నమ్మిక, ఆయన మీదనే నా నమ్మిక. ఇంకొక కనపడనటువంటి విగ్రహము చూడండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. ఇది చాలా నాకు తెలిసి మనమందరము ఈ విగ్రహం ఇతర దేవతలను పూజించినట్టే. చూడండి 23వ వచనంలో, 22, 22, 23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించననగా. ఏందంట? సోదె చెప్పుటయును, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానం. నిజంగా మనల్ని ఎవరైనా మీరు సోదె చెప్పించుకుంటారా? చిలక జోస్యం తెప్పించుకుంటారా? మనం ఏంటాం? నో, మేము చేయం సార్. కానీ చేస్తున్నాం. ఎట్లా? దేవుని మాటకు లోబడకపోవడం. సౌలు గారు మాట వినలేదు, దేవుని ఆజ్ఞ వినలేదు, దేవుని క్రమాన్ని పాటించలేదు. అయ్యా, యాజకుడు వచ్చి, ఆ ప్రవక్త వచ్చి బలి అర్పించిన తర్వాతనే వెళ్ళాలి. కానీ నువ్వే ఆలస్యం అవుతుందని నువ్వే అక్కడ అర్పించినట్టు. మాట వినలేదు, తిరుగుబాటు చేయడం. దేవుని వాక్యము, యేసుక్రీస్తు మాట వినకపోతే సోదె చెప్పుటతో సమానము. ఇంకా మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎవరైనా మాట వినకున్నటువంటి వారిని చూస్తే ఏమంటారు తెలుసా?
వీళ్ళు మాయా విగ్రహములు గృహ దేవతలకు పూజ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు మన మనసులో యేసుక్రీస్తునందు విశ్వాసములో ఉన్న ఆ జీవితం ఎట్లుంటుందంటే వీటి మీద మనకు మనసు పోతుంది. అప్పుడు నేను యేసు నమ్ముచున్నాను అని చెప్పేదానికి అది సరిపోతుంది. నువ్వు యేసు నమ్ముతున్నావా? అవును. ఎట్లా? ఏంటి రుజువేంటి? ధనాపేక్ష లేదు. యేసునందు నీ దృష్టి ఉందా? ఎట్లా? ఏంటి రుజువు? యేసు మాట నేను వింటున్నాను. యెహోవా యందే నా నమ్మిక. వాటి మీద నాకు అసహ్యం సార్. వాటి మీద నాకు అసహ్యము. యెహెజ్కేలు గ్రంథంలో 43వ అధ్యాయములో 8వ వచనంలో దేవుడు ఒక గొప్ప విచిత్రమైనటువంటి ఆ స్థితిని తన ప్రజలు గుడిలో గుడిలో ఒక గోడ కట్టిండ్రు. ఈ గోడకు యువతల విగ్రహాలు, ఈ గోడకు యువతల దేవునికి బలిపీఠ. పక్కపక్కనే. అంటే ఇది ఉంటుంది, అది కూడా ఉంటుంది. యేసునందు విశ్వాసము, యేసుకు ఆరాధన, చర్చికి వెళ్ళుట ఒకవైపు ఉంటుంది. ఇంకొక వైపు తిరుగుబాటు, మాట వినకపోవడము, ధనాపేక్ష, జారత్వము ఇది ఉంటాయి. రెండు ఉంటాయి. దీన్ని ఏమన్నారు పరిశుద్ధాత్మ దేవుడు 3వ అధ్యాయము ప్రకటన గ్రంథములో? నులివెచ్చని జీవితం అన్నాడు. నా నోటి నుండి ఉమ్మి వేస్తా అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు నాకు నా జీవితాన్ని నాకు చూపిస్తే, ప్రభువా నువ్వే నాకు సహాయం చేయాలి. ధనం ఎవరికి ఇష్టం ఉండదు ప్రభువా. బంగారు ఎవరికి ఇష్టం ఉండదు. ఆస్తి ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు చాలాసార్లు మనం బయట దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ దేవుని సాటిస్ఫై చేయడం యెహెజ్కేలు గ్రంథంలో. మేము నిన్ను కూడా ఆరాధన చేస్తున్నాం కదా, నీకు కూడా ఇవ్వాల్సింది ఇస్తున్నాం కదా, నీకు కూడా ఇవ్వాల్సి ఇస్తున్నాం కదా. దేవుడు అందుకనే మనం చూసాం కదా, బలుల కంటే, నీ అర్పణల కంటే నీ జీవితము నాకు ముఖ్యము. నీ జీవితం నాకు ముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. ఆత్మస్వరూపమైనటువంటి దేవా, ఈ మాటలు ప్రభా జీవం కలిగినటువంటి మాటలు, బలమైనటువంటి మాటలు నాలో పనిచేయనిమ్ము. నా మనస్సు నీ వైపే, నా నమ్మిక నీ వైపే ఉండునట్లు సహాయం చేయి. నీ మాటను అనుసరించే మనస్సును సహాయం చేయి. జారత్వమును, ధనాపేక్షను అసహించుకునే మనస్సు నాకు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.